నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో లంగ్ క్యాన్సర్ యొక్క సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ లంగ్ క్యాన్సర్ కి చికిత్సా విధానాలు ఏవేవి అందుబాటులో ఉన్నాయనే గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ఎరైట్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ సాత్విక్ రఘురామ్ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది స్టూడియో. నమస్తే అండి, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లంగ్ క్యాన్సర్ అంటేనే చాలా మంది అదొక క్యాన్సర్ అనగానే ఇప్పుడు అదొక అన్క్యూరబుల్ థింగ్ గా చూస్తూ ఉంటున్నారు. అండ్ ప్రెసెంట్ ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి లంగ్ క్యాన్సర్కి? అంటే లంగ్ క్యాన్సర్ ఆర్ ఎనీ క్యాన్సర్ ఫర్ దట్ మ్యాటర్, క్యూర్ అనేది లేదు అనేది ఇట్స్ అ మిస్కన్సెప్షన్. మన తెలుగు సొసైటీ కానీ ఇండియాలో కానీ క్యాన్సర్ అని వర్డ్ విన్న వెంటనే ఇంకా క్యూర్ అవ్వదు, ఇంకా చనిపోతాము, అసలు ట్రీట్మెంట్ తీసుకోవడం ఎందుకు, ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. అండ్ లంగ్ క్యాన్సర్ విషయానికి స్పెసిఫిక్గా వస్తే, ఒకవేళ మనం క్యాన్సర్ అర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయగలిగితే, లైక్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఈ 3 స్టేజ్లు ఎక్కడ మనం డయాగ్నోస్ చేయగలిగితే మాత్రం క్యూర్ రేట్స్ ప్రిటీ ఇంప్రెసివ్. క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. సో క్యాన్సర్ అన్న వెంటనే క్యూర్ అవ్వదు, ట్రీట్మెంటే వేస్ట్ అనడం అనేది కంప్లీట్లీ రాంగ్. అండ్ లంగ్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటే అసలు సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి సార్? ఇనిషియల్ స్టేజెస్లో ఐడెంటిఫై చేయాలంటే వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ లంగ్ క్యాన్సర్? లంగ్ క్యాన్సర్ సిమ్టమ్స్ వచ్చేటప్పటికండి వెరీ వేగ్ సిమ్టమ్స్ ఉంటాయి. సో వెరీ స్పెసిఫిక్ ఈ సిమ్టమ్ ఉంటేనే లంగ్ క్యాన్సర్ అని చెప్పడం కష్టం అనమాట. అందువల్ల ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయడం కూడా లంగ్ క్యాన్సర్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో కామన్ సిమ్టమ్స్ వచ్చి కాఫ్ ఉండొచ్చు, ఆ కాఫ్ నుంచి మెల్లిగా బల్గం రావచ్చు, తర్వాత ఇంకా అడ్వాన్స్ స్టేజ్కి వెళ్తే బ్లడ్ రావడం కానీ, లేదంటే ఛాతీలో నొప్పి ఉండడము, అండ్ కూర్చున్నప్పుడు కానీ నడిచేటప్పుడు కానీ ఆయాసం ఉండడం, ఊపిరి తీసుకోవడానికి డిఫికల్టీ ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ అనమాట. కాకపోతే అన్ఫార్చునేట్గా ఏంటంటే ఈ సిమ్టమ్స్ వేరే నాన్ క్యాన్సర్ కండిషన్స్లో కూడా చాలా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఆ కన్ఫ్యూజన్లో డాక్టర్ దగ్గరికి వచ్చేటప్పటికి లేట్ అవుతుంది, దానివల్ల డయాగ్నోసిస్ అనేది డిలే అవుతుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ ఏదన్నా ఉండి ఒక 4 to 6 వీక్స్ ట్రీట్మెంట్ తీసుకున్నాక కూడా నయం కాకుంటే ఇమీడియట్గా అదేమైనా క్యాన్సర్ అని డౌట్ వచ్చి ఒక ఆంకాలజిస్ట్ని కలవడం మంచిది. రైట్. ఫస్ట్ డయాగ్నైజింగ్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ మీ దగ్గరికి వచ్చినప్పుడు డయాగ్నైజింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది పేషెంట్? ఈ సిమ్టమ్స్తో పాటు వచ్చిన వాళ్ళకి యూజువలీ ఫస్ట్ అయితే చెస్ట్ ఎక్స్రే అనే టెస్ట్ ఒకటి చేసి చూస్తాము. ఆ ఎక్స్రేలో లంగ్స్లో ఎక్కడైనా అబ్నార్మల్గా ఏరియా ఏమైనా కనపడుతున్నా, లేదంటే డౌట్ఫుల్ ఏరియా ఏమైనా కనపడుతుంటే దాని తర్వాత సిటీ స్కాన్ చేస్తాం. చెస్ట్ది సిటీ స్కాన్ అనమాట. దాంట్లో క్యాన్సర్ గడ్డలు లాంటివి ఏమైనా కనపడితే ప్రతి గడ్డ క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉండదన్నమాట. క్యాన్సర్ అవ్వచ్చు, ఆర్ ఇన్ఫెక్షన్ గడ్డ కూడా అవ్వచ్చు. సో క్యాన్సర్ గడ్డ లేదంటే ఇన్ఫెక్షన్ గడ్డ అని తెలుసుకోవడానికి కోసము ఆ గడ్డలో నుంచి ఒక చిన్న శాంపిల్, నీడిల్ టెస్ట్, బయాప్సీ టెస్ట్ అనేది అంటాం. ఆ శాంపిల్ తీసుకొని పాథాలజీ ల్యాబ్కి పంపించి క్యాన్సరా కాదా అనేది నిర్ధారిస్తాం అనమాట. సో ఆ బయాప్సీ టెస్ట్ అనేది ఇట్స్ 100% కన్ఫర్మేటరీ టెస్ట్ క్యాన్సర్కి, లంగ్ క్యాన్సర్కి ఎస్పెషల్లీ. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఉండే డౌట్ ఏంటంటే అసలు ఎందుకు వస్తుంది, ఎవరెవరికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని అంటే ఏం చెప్తారు? మోస్ట్ కామన్ అంటే మోర్ దెన్ 70% ఆఫ్ ద టైమ్స్ లంగ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఇంపార్టెంట్ రీజన్, అందరికీ తెలిసిన రీజన్ ఏంటంటే స్మోకింగ్, టొబాకో. ఇదర్ స్మోకింగ్ ఫామ్లో కానీ ఆర్ నాన్ స్మోకింగ్ ఫామ్లో కానీ ఎలా టొబాకో తీసుకున్నా కానీ లంగ్ క్యాన్సర్ వచ్చే రిస్క్ డెఫినెట్గా ఉంటుంది. బట్ ఒక 30 to 40% మందిలో ఈ క్యాన్సర్, అది స్మోకింగ్ హిస్టరీ లేకున్నా కానీ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో లంగ్ క్యాన్సర్, ఇది స్మోకింగ్ ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్, బట్ వేరే చాలా కాజెస్ కూడా ఉంటాయి. దాంట్లో ఇంపార్టెంట్ వచ్చి మన ఎయిర్ పొల్యూషన్, ఎక్కువగా ట్రాఫిక్లో లేదంటే ఇండస్ట్రియల్ ఏరియాలో పనిచేసే వాళ్ళకి, తర్వాత ఈ మైనింగ్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి, ఎస్పెషలీ యురేనియం మైన్స్, దాంట్లో నుంచి రేడాన్ గ్యాస్ అనేది వస్తుందన్నమాట. దానివల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరియు ఈ కెమికల్ ఇండస్ట్రీ, ఆర్సినిక్, క్రోమియం, యాస్బెస్టాస్, ఇలా కెమికల్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి రిస్క్ ఉంటుంది. ఆ తర్వాత ఇంట్లో ఇప్పుడైతే గ్యాస్ స్టవ్స్ ఇవన్నీ చాలా కామన్గా అన్ని చోట్ల ఉన్నాయి, కానీ ఒకప్పుడు ఊర్లో, పల్లెటూరులో అంతా కుకింగ్ చేసేదాని కోసం వుడెన్ స్టిక్స్ని బర్న్ చేసేవాళ్ళు. సో ఆ స్టిక్ నుంచి వచ్చే పొగ వల్ల కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుందన్నమాట. సో అపార్ట్ ఫ్రమ్ దిస్, కొంతమందికి ఫ్యామిలీలో లేదంటే కొంచెం జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వల్ల కూడా రావచ్చు. సో మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే ఇట్ ఇస్ స్మోకింగ్ అండ్ టొబాకో ఇన్ ఎనీ ఫామ్. తర్వాత వేరే కారణాల వల్ల కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రైట్. అన్ఫార్చునేట్లీ రీజన్స్ ఏవైనా నాన్ స్మోకింగ్ క్యాండిడేట్స్ కూడా వచ్చే స్కోప్ అయితే ఉంటుంది. మరి దీనికి తగ్గ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా బిఫోరే దీన్ని అరికట్టడానికి? అండ్ స్మోకింగ్ వాళ్ళకైతే రెమెడీస్ ఇట్స్ వెరీ సింపుల్. స్మోకింగ్ ఆపండి అని చెప్తుంటాం, లేదంటే వాళ్ళు స్మోకింగ్ ఆపకపోయినా ఒకవేళ బియాండ్ సర్టన్ లిమిట్ హెవీ స్మోకర్స్ అంటాం, అలాంటి వాళ్ళకి సిటీ స్కాన్ చేసుకొని చెక్ చేసుకుని ఇవన్నీ ఉన్నాయి. బట్ ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళకైతే యాజ్ ఆఫ్ నో స్క్రీనింగ్ అలాంటి టెస్ట్లు అయితే ఏమీ లేవు. బట్ వాట్ వీ అడ్వైజ్ దెమ్, ఒకవేళ ఫ్యామిలీలో ఎక్కడన్నా లంగ్ క్యాన్సర్ హిస్టరీ ఉన్నా కానీ
అలాంటి వాళ్ళకి కొంచెం మళ్ళీ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్లో కూడా వచ్చే రిస్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి సిమ్టమ్స్ లంగ్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఇందాక మాట్లాడుకుంటూ ఉంటే అవి ఏం కాకుండా ఉంటే ఇమీడియట్గా బెటర్ టు కన్సల్ట్ అన్ ఆంకాలజీ డాక్టర్ అండ్ ఫైండ్ అవుట్ అది క్యాన్సరా కాదా అనే దానికి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ జనరల్ పాపులేషన్కి ఇవి చేయండి అవి చేయొద్దు అనేది ఇట్ ఇస్ లంగ్ క్యాన్సర్కి స్పెసిఫిక్ ప్రివెంటివ్ మెజర్స్ అయితే లేవు. రీసెంట్ టైమ్స్లో మనం చూస్తున్నాము నాట్ ఓన్లీ పర్టికులర్ హెల్త్ ఇష్యూ, ఈచ్ అండ్ ఎవ్రీ హెల్త్ ఇష్యూ కూడా ఏజ్తో సంబంధం లేకుండా వస్తుంది. సో ఇప్పుడు దీనికి కంపేర్ చేసుకొని చూసుకున్నా కూడా ఎర్లీ ఏజెస్లో కూడా చాలా మందికి వస్తున్నట్టు చెప్తున్నారు. ఎందుకు అని చెప్పి వీళ్ళకి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి, అసలు వీళ్ళల్లో త్వరగా రావడానికి గల కారణాలు? రొటీన్గా ఎక్కువగా చూస్తే లంగ్ క్యాన్సర్ ఇస్ అన్ ఓల్డ్ ఏజ్ డిసీజ్ అనమాట. 60-65 ఇయర్స్ వచ్చిన వాళ్ళు దానికన్నా మించున్న వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. బట్ రీసెంట్ ట్రెండ్ ఎలా ఉంది అంటే దిస్ క్యాన్సర్ ఇస్ కమింగ్ ఈవెన్ ఇన్ యంగర్ పీపుల్. యంగర్ అంటే ఈవెన్ 45 ఇయర్స్ అండ్ బిలో ఏజ్ గ్రూప్ వాళ్ళల్లో కూడా ఇన్సిడెన్స్ పెరుగుతుంది. దానికి రీజన్ కెన్ బి మల్టిపుల్ రీజన్స్. ఒకటి పొల్యూషన్ కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ ఉండడం వల్ల కానీ, ఆర్ ఇంకోటి సెకండ్ హ్యాండ్ స్మోక్. మనం స్మోక్ చేయకపోయినా కానీ మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా స్మోక్ చేస్తుంటే ఆ సరౌండింగ్స్లో ఉన్నా కానీ వాళ్ళు కూడా ఆర్ ద సేమ్ రిస్క్. ఆ స్మోక్ చేసేంతవరకు ఎంత రిస్క్ ఉంటుందో వీళ్ళకి కూడా అంతే రిస్క్ ఉంటుంది. అది కాకుండా కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ ఉంటాయి బాడీలో, ఈజీఎఫ్ఆర్ మ్యూటేషన్స్ అని అండ్ కొన్ని ఫ్యామిలీలో రన్ అయ్యే మ్యూటేషన్స్ ఇలాంటివి. సో ఇవి ఉన్న వాళ్ళకి ఈవెన్ దో స్మోకింగ్ హిస్టరీ ఏమి లేకున్నా కానీ యంగ్ ఏజ్లో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో స్మోకర్స్ యూజువల్లీ లేట్గా వస్తుంది. ఈ జెనెటిక్ అబ్నార్మల్స్ ఉన్న వాళ్ళకి ఇంకా యంగర్ ఏజ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో జెనెటిక్గా వచ్చే వాళ్ళకి ముందుగానే ప్రికాషన్స్ ఏం తీసుకోవడానికి ఉండదా? అండ్ అది కంటిన్యూ అవుతూనే ఉంటుందా అలా? అంటే బ్రెస్ట్ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్ వీటిలన్నిటికీ ప్రివెంటివ్ మెషర్స్ అయితే ఉన్నాయి. బట్ లంగ్ క్యాన్సర్ జెనెటిక్లీ ఇన్సిడెన్స్ ఇస్ స్టిల్ లెస్, ఇట్ ఈస్ లెస్ దెన్ 10%. అండ్ ఇప్పటికైతే కాంక్రీట్గా ఈ ప్రివెంటివ్ మెషర్స్ తీసుకోవాలని అలా ఏమి ఉండదు. బట్ ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఉంది ఆర్ జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉంది అంటే అట్లీస్ట్ స్మోకింగ్ ఇలాంటి అలవాట్లకి డెఫినెట్గా దూరంగా ఉండే రిస్క్ ఇంకొంచెం తగ్గుతుంది. సో చాలా మందికి ఉండే డౌట్ ఇది, సర్జరీ చేస్తే కంప్లీట్గా క్యూర్ అయిపోతుందా అని అనేది. సో ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? యా, అంటే క్యూర్ రేట్ ఫర్ లంగ్ క్యాన్సర్ విల్ డిపెండ్ ఆన్ ద స్టేజ్ అండి. ఏ స్టేజ్లో క్యాన్సర్ ఉంది, ఆ తర్వాత ఏ ట్రీట్మెంట్ ఇచ్చాము దాన్ని బట్టి, పేషెంట్ జనరల్ కండిషన్ బట్టి, ఆ తర్వాత బయాప్సీలో కొన్ని మాలిక్యులర్ టెస్టులు చేసుకొని చూసుకుంటాం వీటిని బట్టి. సో ఒకే ఒక ట్రీట్మెంట్ సర్జరీ చేయడం వల్లే ఆర్ కీమో చేయడం వల్లే క్యూర్ అయిపోతుందని కాదు. ఈ మల్టీ ఫ్యాక్టర్స్ అన్ని కలిపితే క్యూర్ రేట్ ఎలా ఉంటుంది అని చెప్తాం. కానీ బ్రాడ్లీ స్పీకింగ్ ఒకవేళ ఫస్ట్ స్టేజ్లో డయాగ్నోస్ అయిందనుకోండి, అప్పుడు 70-90% కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫస్ట్ స్టేజ్లో యూజువలీ సర్జరీ సరిపోతుంది, మిగతా ట్రీట్మెంట్స్ ఏం అవసరం ఉండవు. బట్ సెకండ్ స్టేజ్లో అలా డయాగ్నోస్ అయితే సర్జరీ ఒకటే సరిపోదు, సర్జరీతో పాటు తర్వాత కీమోథెరపీ అవసరం కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఆర్ కొన్ని కేసెస్లో టార్గెటెడ్ థెరపీ కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో వీళ్ళల్లో క్యూర్ రేట్ అయ్యే ఛాన్స్ అరౌండ్ 50-60% ఉంటుంది. మరి మూడో స్టేజ్కి వచ్చేటప్పటికి ఇంకొంచెం అడ్వాన్స్ స్టేజ్ కాబట్టి క్యూర్ రేట్ కొంచెం తగ్గుతుంది. అండ్ స్టేజ్ పెరిగే కొద్దీ ట్రీట్మెంట్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఈ థర్డ్ స్టేజ్లో సర్జరీ, కీమో, రేడియేషన్, టార్గెటెడ్ ఇమ్యూనోథెరపీ అన్ని ట్రీట్మెంట్ అవసరం పడే ఛాన్సెస్ ఉంటాయి. అన్నీ ఇచ్చినా కానీ క్యూర్ అయ్యే ఛాన్స్ 30-40% ఉంటుందన్నమాట. అండ్ ఇనిషియల్ స్టేజ్లో ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఐ థింక్ బేస్డ్ ఆన్ దేర్ హెల్త్ ఇష్యూస్ లేకపోతే అదర్ ఈ పర్టికులర్ క్యాన్సర్ రిలేటెడ్ ఏ స్టేజ్లో ఉన్నారో ఐడెంటిఫై చేసి దాని త్రూ ట్రీట్మెంట్ ఇస్తారు. అసలు ఇనిషియల్ స్టేజ్లో స్టేజ్ 1లో ఉంటే త్రూ మెడిసిన్స్ తగ్గే ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటాయి, అవకాశం ఏమైనా ఉంటుందా? స్టేజ్ 1లో మెడిసిన్స్తో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు వరకు జరిగిన రీసెర్చ్లో అయితే అన్ఫార్చునేట్గా ఒట్టి మెడిసిన్స్తో కంప్లీట్గా నయం చేయడం స్టేజ్కి రాలేదు. బట్ నాన్ సర్జరీ ఆప్షన్స్ మెడిసిన్స్ కాకుండా రేడియోథెరపీ ద్వారా ఉన్నాయి. స్టేజ్ 1లో ఉన్న పేషెంట్ చాలా ఫిట్ క్యాండిడేట్, వేరే బాడీ ఆర్గన్స్ ఏం ప్రాబ్లం ఏం లేవు అంటే సర్జరీ మామూలుగా చేస్తారనమాట. బట్ కొంతమందికి షుగర్ కానీ, బీపీ కానీ కంట్రోల్ లేకపోవడం, లేదంటే గుండె ప్రాబ్లం ఇలాంటివి ఉండడం, లేదంటే చాలా ఏజ్ ఎక్కువగా ఉండి వీక్గా ఉండడం, ఇలాంటి కండిషన్స్ సర్జరీ విల్ బీ అ వెరీ హై రిస్క్ ప్రొసీజర్. సో అలాంటి వల్ల సర్జరీ చేయలేరు అనమాట. సో అలాంటి వాళ్ళకి రేడియేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇట్ ఈస్ కంప్లీట్లీ నాన్ సర్జికల్, ఓపీడీ బేసిస్లోనే ట్రీట్మెంట్ అయిపోతుంది. సో ఆ రేడియేషన్ ద్వారా స్టేజ్ 1 లంగ్ క్యాన్సర్ కంప్లీట్గా నయం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మెడిసిన్ ద్వారా ఇంకా యాజ్ ఆఫ్ నో ఇంకా అంత అప్డేట్స్ అవ్వలేదు. అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏమేమి అప్డేట్ అయి ఉన్నాయి లంగ్ క్యాన్సర్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ గురించి? టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అంటే ఎర్లీ స్టేజెస్కి అయితే మోరాల్లెస్ సిమిలర్గానే ఉన్నాయి ట్రీట్మెంట్. అడ్వాన్స్ స్టేజ్, 4th స్టేజ్ ఎక్కడైతే క్యూర్ లేదు, ఇంకా ట్రీట్మెంట్ తీసుకోవడం వేస్ట్ అనుకొని భయపడుతుంటారు. సో మోస్ట్ ఆఫ్ ద అడ్వాన్సెస్ లంగ్ క్యాన్సర్ ఆ ఏరియాలో ఉన్నాయన్నమాట. అండ్ ఈ అడ్వాన్సెస్ అన్నీ మెజారిటీగా మెడిసిన్స్ రూపంలోనే ఉన్నాయి.
కామన్ అడ్వాన్స్మెంట్ ఏంటంటే ఇది మ్యూటేషన్స్ అని ఇందాక మాట్లాడుకుంటున్నాం కదా. సో 4th స్టేజ్ లంగ్ క్యాన్సర్ పేషెంట్ ఉంటే ఆ బయాప్సీ శాంపుల్ని మల్టిపుల్ మ్యూటేషన్స్ ఏమన్నా ఉన్నాయా లేదా ఫస్ట్ చెక్ చేసుకుంటాం. సో డిపెండింగ్ ఆన్ ద మ్యూటేషన్, ఆ మ్యూటేషన్ తగిన మెడిసిన్ ఒకటి పెడతాం అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైం ట్యాబ్లెట్స్ ఉంటాయి. సో 4th స్టేజ్ లంగ్ క్యాన్సర్ మ్యూటేషన్ నుండి ఆ ట్యాబ్లెట్ పెడితే 3 to 4 years ఆర్ సర్టెన్ కండిషన్స్లో బియాండ్ 5 years కూడా కంఫర్టబుల్గా లైఫ్ లీడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. టేకింగ్ జస్ట్ ట్యాబ్లెట్ ఓపీడీ బేసిస్లో ట్రీట్మెంట్ అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ నెక్స్ట్ వచ్చి ఇమ్యూనోథెరపీ అని అడ్వాన్స్మెంట్ వచ్చింది. సో ఈ మెడిసిన్స్ ఎలా పనిచేస్తాయంటే ఈ క్యాన్సర్ సెల్ అనేది బాడీ ఇమ్యూనిటీని ఎస్కేప్ అవుతూ ఉంటుంది. దాని మీద ఉన్న రిసెప్టర్ ద్వారా ఇమ్యూనిటీని ఇవేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ ఇమ్యూనోథెరపీ మెడిసిన్ ఇవ్వడం వల్ల ఆ క్యాన్సర్ సెల్ మీద రిసెప్టర్ని కంప్లీట్గా సైలెంట్ చేసేస్తుంది. సో బాడీ ఇమ్యూన్ సిస్టమ్ క్యాన్సర్ సెల్ని అబ్నార్మల్ సెల్ లాగా డిటెక్ట్ చేసి దాన్ని డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ వన్ మోర్ అడ్వాన్స్మెంట్. ఇది కీమోథెరపీ వీటితో పోలిస్తే సైడ్ ఎఫెక్ట్ చాలా తక్కువ, ఎందుకంటే బాడీస్ ఇమ్యూన్ సిస్టమ్ని ప్రైమ్ చేసి క్యాన్సర్ని అటాక్ చేస్తుంది కాబట్టి. ఆ తర్వాత మోస్ట్ రీసెంట్ అడ్వాన్స్మెంట్ లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఏంటంటే యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్ అనేసి. సో ఇంతకుముందు కీమో ఇచ్చినప్పుడు ఇట్స్ నాట్ ఎ టార్గెటెడ్ కిల్లింగ్. సో క్యాన్సర్ సెల్ని ఎలాగైతే కిల్ చేస్తాయి, బట్ దాంతోపాటు కొన్ని నార్మల్ సెల్స్ కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి కీమోథెరపీ ద్వారా. సో ఈ యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్ ఏం చేస్తుందంటే కీమోథెరపీని ఒక టార్గెటెడ్ మెడిసిన్కి అటాచ్ చేస్తుంది అనమాట. సో ఈ మెడిసిన్ బాడీకి ఇచ్చినప్పుడు కరెక్ట్గా క్యాన్సర్ సెల్ మీద ఉన్న టార్గెట్ని అటాచ్ అయ్యి ఆ కీమోథెరపీని దాని లోపలికి రిలీజ్ చేస్తుంది. సో మెజారిటీ ఆఫ్ ద కిల్లింగ్ విల్ హ్యాపెన్ ఇన్సైడ్ ద క్యాన్సర్ సెల్. ఆ క్యాన్సర్ని చంపుతూ ఉంటుంది. అబ్నార్మల్గా ఉన్న సైడ్ ఉన్న సెల్స్ని చంపే ఛాన్సెస్ తక్కువ అనమాట. సో ఈ రూపంలో టెక్నాలజీ ఎవ్రీ ఇయర్ దెర్ ఇస్ బీన్ అప్గ్రేడ్ లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో, బట్ మోస్ట్ ఆఫ్ ద అప్గ్రేడ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అడ్వాన్స్ స్టేజ్ లంగ్ క్యాన్సర్. డాక్టర్ గారు, ట్రీట్మెంట్ టైంలో అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పేషెంట్స్, లంగ్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్? ట్రీట్మెంట్ జరిగేటప్పుడు అండి డిపెండింగ్ ఆన్ ద ట్రీట్మెంట్ ప్రికాషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చెప్తూ ఉంటాం పేషెంట్స్ కాన్స్టెంట్గా. ఇప్పుడు సర్జరీ జరిగిందనుకోండి, పోస్ట్ సర్జరీ రికవరీ లంగ్ క్యాన్సర్ పేషెంట్స్కి కొంచెం స్లోగా ఉంటుంది అండ్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే లంగ్ ఎక్సర్సైజెస్. సో పోస్ట్ సర్జరీ స్పైరోమెట్రీ అనే ఒక చిన్న మెషిన్ ఇస్తారు, దాంట్లో బ్లో చేసుకుంటూ లంగ్ కెపాసిటీ పెరుగుకోవడానికి ఎక్సర్సైజెస్. అండ్ ట్రీట్మెంట్ అయిపోయాక చాలా కాలం ఏమనుకుంటారంటే మేము ఇంకా పేషెంట్ ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి అండ్ ఎక్కువ పనులు చేయకూడదు, ఇలాంటి మిస్కన్సెప్షన్స్గా ఎక్కువ ఉంటాయి. బట్ దట్ ఈస్ ఆల్సో నాట్ ట్రూ, కరెక్ట్ కాదనమాట. ట్రీట్మెంట్ అయిపోయాక మన వూండ్ ఏదైతే సర్జికల్ గాయం ఏదైతే ఉంటుందో కంప్లీట్గా మానిపోయాక ద మోర్ యాక్టివ్, ఎంత యాక్టివ్గా ఎక్కువ ఉంటే అంత రికవరీ ఫాస్ట్గా ఉంటుంది అండ్ క్యాన్సర్ పరంగా అవుట్కమ్స్ కూడా అంత బాగా ఉంటాయి. నెక్స్ట్ కీమోథెరపీ వచ్చేటప్పటికి డ్యూరింగ్ కీమోథెరపీ కొంచెం ఇమ్యూనిటీ పేషెంట్కి డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, తర్వాత కొంచెం వీక్నెస్ అలా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ డ్యూరేషన్లో బయట ఫుడ్ కానీ లేదంటే బయట నుంచి వచ్చే జనాలు, ఎక్కువ క్రౌడెడ్ ఏరియాస్, ఇవి కొంచెం అవాయిడ్ చేస్తూ ఉండాలి. రీజన్ ఎందుకు అంటే ఒక రెగ్యులర్ పర్సన్కి ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్, ఒక క్యాన్సర్ పేషెంట్కి కీమోథెరపీ టైంలో ఉండే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ రెండు కంపేర్ చేస్తే క్యాన్సర్ పేషెంట్కి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో ఒక సింపుల్ కాఫ్, కోల్డ్ క్రౌడ్లో ఎవరికన్నా ఉండింది అనుకోండి, అది క్యాన్సర్ పేషెంట్ క్యాచ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, ఎస్పెషల్లీ కీమోథెరపీ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు. సో వాళ్ళకి వచ్చాక రెగ్యులర్ పేషెంట్ మామూలు టాబ్లెట్స్, యాంటీబయాటిక్స్ ఇలాంటివి వాడితే ఇన్ఫెక్షన్ తగ్గిపోవచ్చు. బట్ క్యాన్సర్ పేషెంట్స్కి ఇన్ఫెక్షన్ ఇంకా మల్టిప్లై అయ్యి లంగ్స్ నుంచి మళ్ళీ బ్లడ్లోకి స్ప్రెడ్ అయ్యి కిడ్నీస్ ఎలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అంతా ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేసే రిస్క్ కూడా ఉంటుంది. సో యూజువలీ డ్యూరింగ్ ట్రీట్మెంట్ కొంచెం క్రౌడెడ్ ఏరియాస్ అవాయిడ్ చేయడం, లేదంటే క్రౌడ్ ఏరియాస్కి వెళ్తే కొంచెం మాస్క్ వేసుకొని ప్రికాషన్స్ తీసుకోవడం, ఇలాంటివి చెప్తూ ఉంటాం. అండ్ రేడియేషన్ టైంలో వచ్చేటప్పటికి అంతగా మేజర్గా ప్రికాషన్స్ ఏమి ఉండవు, బికాస్ రేడియేషన్ ట్రీట్మెంట్స్ అన్ని టెంపరీగా ఉంటాయి అండ్ దెన్ దే గో ట్రీట్మెంట్ అయిపోయేటప్పటికి. సో కొంతమందికి రేడియేషన్ ఛాతీ భాగంలో ఇస్తుంటారు కాబట్టి దగ్గు ఉండడము, అండ్ ఇదే ఏరియాలో మన ఫుడ్ తినే పైప్ కూడా ఉంటుంది కాబట్టి ఫుడ్ తినేటువంటి మంటగా ఉండడము, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో దానికి టెంపరీగా మెడిసిన్స్ ఇచ్చి మేనేజ్ చేస్తుంటాం అనమాట. అండ్ డాక్టర్ గారు, ట్రీట్మెంట్ టైంలో సైడ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ ట్రీట్మెంట్ తర్వాత కూడా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందా? ట్రీట్మెంట్ టైంలో సైడ్ ఎఫెక్ట్స్ అనేది డిపెండ్స్ ఆన్ ద ట్రీట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కీమోథెరపీ ఇచ్చామనుకోండి, ఇందాకన్నట్టు కొన్ని మెడిసిన్స్కి హెయిర్ ఫాల్ ఉండే ఛాన్స్ ఉంటుంది, విచ్ ఇస్ అగైన్ టెంపరీ సైడ్ ఎఫెక్ట్. కీమోథెరపీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అంతా అయిపోయాక హెయిర్ అంతా మళ్ళీ రిటర్న్ వస్తుంది. బట్ అన్ని కీమో మెడిసిన్స్కి మళ్ళీ హెయిర్ ఫాల్ ఉండదు, కొన్ని మెడిసిన్స్కి మాత్రమే. తర్వాత కీమో ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళాక ఒక 3 to 4 days కొంచెం వీక్నెస్ ఉంటుంది. అండ్ ఈ వీక్నెస్ కూడా మెడికేషన్స్ ఏం లేకుండా దాంతో తగ్గిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ పేషెంట్ యాక్టివ్ అయ్యి వాళ్ళ పనులు అవన్నీ చేసుకోవడం అన్నీ జరుగుతూ ఉంటాయి.
అండ్ కీమోథెరపీ ఇచ్చిన మొత్తం డ్యూరేషన్ అంతట్లో ఇమ్యూనిటీ కొంచెం లోగానే ఉంటుంది. అండ్ కీమో అయిపోయాక కూడా ఇమీడియట్గా ఇమ్యూనిటీ నార్మల్కి రాకపోవచ్చు. ఇట్ మే టేక్ అ కపుల్ ఆఫ్ మంత్స్, 3 months అలా టైం పట్టి మళ్ళీ స్లోగా ఇమ్యూనిటీ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్ లెవెల్స్. అండ్ మెజారిటీ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఈ కీమోథెరపీలో ఎలా ఉంటాయంటే ఆర్ టెంపరీ. కీమోథెరపీ ఇచ్చిన రోజులు ఉంటాయి. కీమోథెరపీ అయిపోయాక మోర్ దెన్ 90% ఆఫ్ ది సైడ్ ఎఫెక్ట్స్ అన్ని నార్మల్ అయిపోతాయి. వెరీ రేర్గా కొన్ని డ్రగ్స్ వల్ల మళ్ళీ అన్ని పేషెంట్స్కి ఆ డ్రగ్స్ ఇవ్వము. కొన్ని డ్రగ్స్ వల్ల పర్మనెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మరియు టార్గెటెడ్ థెరపీ అనే ఆప్షన్ కూడా ఉంటుంది కదా ట్రీట్మెంట్కి. సో ఆ టార్గెటెడ్ థెరపీ ఆప్షన్స్లో ఈ కీమోథెరపీ లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట. డిపెండింగ్ ఆన్ ద మెడిసిన్ ఏ టార్గెట్ చేస్తుందో అలా ఉంటుంది. కొంతమందికి లూజ్ మోషన్స్ రావడం, కొంతమందికి ఫేస్ మీద లేదంటే బ్యాక్ మీద, చెస్ట్ మీద పింపుల్స్ రావడం, అండ్ కొంతమందికి కొంచెం లంగ్లో ఇన్ఫెక్షన్ రావడం, ఫైబ్రోసిస్, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్, ILD అంటాం అనమాట. అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇమ్యూనోథెరపీ వచ్చేటప్పటికి వాటి సైడ్ ఎఫెక్ట్స్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో ఇమ్యూనిటీ డౌన్ అవ్వడం కానీ, వీక్నెస్ ఉండడం, హెయిర్ ఫాల్ అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఇమ్యూనోథెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మోస్ట్లీ ఇమ్యూనిటీ రిలేటెడ్ ఉంటాయి అన్నమాట. అంటే కొంచెం థైరాయిడైటిస్ అవ్వడము, లేదంటే లివర్ ఎఫెక్ట్ అయితే హెపటైటిస్, కొంచెం లివర్ ఎంజైమ్స్ పెరగడము, మన పేగు భాగం ఎఫెక్ట్ అయితే కోలైటిస్ అంటారు, కొంచెం లూజ్ మోషన్స్ అలా అవ్వడం, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ మెజారిటీ ఆఫ్ ద టైం లైఫ్ థ్రెటనింగ్ సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏమి ఉండవు. అండ్ రేడియేషన్, సర్జరీ సైడ్ ఎఫెక్ట్స్ ఇమీడియట్లీ పోస్ట్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యి 2 to 4 weeksలో కంప్లీట్గా నార్మల్ అయిపోతూ ఉంటాయి. రైట్. ఇన్ జనరల్గానే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటున్నారు చాలామంది. ఏదైనా చిన్న ఇష్యూ వస్తేనే ఇంత కాంప్లికేటెడ్ సర్జరీ ఆర్ లేకపోతే ఈ క్యాన్సర్కి ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి? ఫుడ్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి? లైఫ్ స్టైల్ చేంజెస్ అనేటప్పటికండి ఒకటి, ఎనీ హెల్తీ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇస్ గుడ్. బట్ క్యాన్సర్ పేషెంట్లో స్పెసిఫిక్గా ఏం ఎంకరేజ్ చేస్తుంటాం అంటే, చాలామంది క్యాన్సర్ వచ్చింది ఇంకా మా లైఫ్ అయిపోయింది, మేము పేషెంట్ అయిపోయాం, వీక్గా ఉన్నాం అనేసి బెడ్ రిడన్ అయిపోవడం, ఇలా ఆలోచనలో ఉంటారు. సో అది కంప్లీట్లీ రాంగ్ ఆలోచన. క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యింది, ట్రీట్మెంట్ అవుతుంది, అండ్ నెక్స్ట్ మన థాట్ అంతా రికవరీ ఎలా ఉంటుంది, రికవరీ ఎలా చేసుకునే దాని మీద ఉండాలన్నమాట. సో వాటి కోసం వాట్ టు ఎంకరేజ్, రెస్ట్ తీసుకోవడం కన్నా మోర్ ఫిజికల్ యాక్టివిటీ. అట్లీస్ట్ పర్ డే ఒక 30 to 45 minutes ఎనీ ఫిజికల్ యాక్టివిటీ, అది వాకింగ్ అయినా కానీ, లేదంటే యోగా అయినా కానీ, లేదంటే రెసిస్టెన్స్ ట్రైనింగ్ అయినా కానీ, ఆర్ ఎనీ స్పోర్ట్, మీకు ఏమైనా స్పోర్ట్ ఇంట్రెస్ట్ ఉంటే అదైనా కానీ ఒక 30 to 45 minutes అవి చేయగలిగితే. ఇనిషియల్గా కొన్ని రోజులు వీక్నెస్ ఉంటుంది, ఆ రోజు ఆ డేస్ ఎక్కువ స్ట్రెయినస్ యాక్టివిటీ చేయకపోయినా, బట్ ఆ వీక్నెస్ లేని రోజులో డెఫినెట్గా మోర్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే దట్ విల్ రిజల్ట్ ఇన్ అ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ రికవరీ రేట్స్. ఈవెన్ స్టడీస్ కూడా దే షోడ్ ఈ ఫిజికల్ యాక్టివిటీ బాగా మెయింటైన్ చేసే పేషెంట్స్ దే డూ బెటర్. అంటే ట్రీట్మెంట్ టాలరేషన్ వాళ్ళది బాగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం క్యాన్సర్ అవుట్కమ్ కూడా వాళ్ళది బాగా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ కొంచెం సోషల్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్. ఆల్రెడీ పేషెంట్ క్యాన్సర్ డయాగ్నోసిస్ వల్ల కొంచెం కాదు చాలా స్ట్రెస్లోనే ఉంటారు. బట్ ద సోషల్ సర్కిల్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎస్పెషలీ, దే కెన్ డూ సంథింగ్ టు కీప్ దెమ్ ఆక్యుపైడ్. సో వాళ్ళని ఎక్కువ టైము ఒకరిగానే పెట్టేసాం అనుకోండి, ఈ ఆలోచనలు ఎక్కువ రన్ అవుతుంటాయి. ఈ క్యాన్సర్ బాగా అవుతా, లేదంటే నా లైఫ్ ఉంటుందా ఉండదా, ఆల్ దోస్ థింగ్స్. సో వాళ్ళ మైండ్ని ఎక్కువ ప్రీ ఆక్యుపై చేసి పెట్టుండాలి, ఈదర్ త్రూ సర్టన్ గేమ్స్ ఆర్ ఎంగేజింగ్ ఇన్ అ టాక్, రీడింగ్ అ బుక్ కానీ, మూవీస్ కానీ, ఏదో ఒకటి. సో డోంట్ లీవ్ దెమ్ అలోన్ ఆ టైంలో. సో దీస్ ఆర్ 2 important థింగ్స్ ఫ్యామిలీకి కానీ పేషెంట్కి కానీ రెగ్యులర్గా మేము చెప్తుండేది. అండ్ డాక్టర్ గారు, వన్ థింగ్, వేరే ఏ హెల్త్ ఇష్యూస్కి అయినా సరే కొంచెం భరోసా ఇస్తేనో, లేకపోతే వచ్చిన తర్వాత డాక్టర్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి వింటే సగం క్యూర్ అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది పేషెంట్స్కి. అండ్ క్యాన్సర్ లాంటి పెద్ద ప్రాబ్లమ్కి పేషెంట్స్కి మీరు హోప్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీట్మెంట్ కంటే ముందు కూడా. సో ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు పేషెంట్స్తో? అంటే క్యాన్సర్ పేషెంట్ వచ్చినప్పుడు అండి, మోర్ దెన్ ఎక్స్ప్లెయినింగ్ ఏం ట్రీట్మెంట్ జరుగుతుంది, బాగా ఛాన్సెస్ ఎలాగుంటాయి, వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్, ఇవి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే అనమాట. బట్ మోర్ దెన్ దట్, స్పెండింగ్ టైమ్ విత్ దట్ పేషెంట్. తనకి డయాగ్నోసిస్ అయ్యింది, నాకు తెలిసిన క్యాన్సర్ అంతా నాలెడ్జ్ అంతా తనకు చెప్పడం ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఆ పర్టికులర్ పేషెంట్కి అసలు ఏంటి ప్రాబ్లం, ఆ డయాగ్నోసిస్ అవడం వల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారు, అండ్ ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటుంటే ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నారు, అండ్ లాంగ్ టర్మ్ వాట్ ఆర్ దేర్ ప్లాన్స్, దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ యూ షుడ్ నో.
అండ్ మోర్ దెన్ దట్ యూ షుడ్ ఆస్క్ యువర్ పేషెంట్ టు టాక్ మోర్. మనం అంతా మన నాలెడ్జ్ చెప్పడం కన్నా వాళ్ళకి ఏం కావాలనేది తెలుసుకోవడం ఇస్ మోర్ ఇంపార్టెంట్. దట్ విల్ గివ్ దమ్ మోర్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అనమాట. వచ్చారు ట్రీట్మెంట్ ఇది సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, చేసేసాం కీమో ప్రోటోకాల్ చేసేసుకోండి వెళ్ళిపోండి కన్నా మోర్ టైమ్ వీ స్పెండ్ విత్ దమ్, మోర్ అష్యూరెన్స్ ఇస్ వాట్ దే గెట్. సో క్యాన్సర్ పేషెంట్కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ యువర్ టైం. వన్ మోర్ థింగ్, లంగ్ క్యాన్సర్ ఉంటే బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? ఎస్, లంగ్ క్యాన్సర్ ఉంటే బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ డెఫినెట్గా ఉంటుంది. అండ్ స్టేజ్ పెరిగే కొద్దీ బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ రిస్క్ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ వెరీ లెస్. థర్డ్ స్టేజ్ అండ్ ఫోర్త్ స్టేజ్లో ఇట్ ఇస్ ప్రిటీ హై. అంటే అరౌండ్ 20 to 30% కేసెస్లో బ్రెయిన్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ స్పెషలీ ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు యంగర్ జనరేషన్లో లంగ్ క్యాన్సర్ వస్తుంది, జెనెటిక్ అబ్నార్మాలిటీస్లో లంగ్ క్యాన్సర్ వస్తుంది అనుకుంటున్నామే. సో ఈ యంగర్ జనరేషను జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళు బ్రెయిన్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఇంకా ఎక్కువ, అరౌండ్ 40% ఛాన్స్ బ్రెయిన్కి స్ప్రెడ్ అయ్యే ఉంటుందన్నమాట. అండ్ చాలాసార్లు పేషెంట్స్ లంగ్ క్యాన్సర్ లంగ్ సిమ్టమ్స్ కాకుండా బ్రెయిన్కి స్ప్రెడ్ అవ్వడం వల్ల ఫిట్స్ కానీ లేదంటే సివియర్ హెడేక్, వీక్నెస్, పెరాలిసిస్ ఇలాంటి సిమ్టమ్స్తో హాస్పిటల్కి వచ్చి ఆ బ్రెయిన్లో క్యాన్సర్ అని తెలిసాక అది ఎక్కడి నుంచి వచ్చింది అని మనం టెస్టులు చేస్తున్న ద్వారా లంగ్ క్యాన్సర్ అని బయటపడే ఛాన్సెస్ కూడా చాలా కామన్గా చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఇది వాళ్ళ లైఫ్ లైన్. మరొక లైఫ్ లైన్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.